పాలిసిట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అయితే కష్టమే మరి. డోంట్ స్కిప్ దిస్ వీడియో. సర్టిఫికేషన్ పేమెంట్ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్ ఇందులో చూడండి. జూన్ 24 నుంచి 30th వరకు ఇచ్చారు. తర్వాత ఏదైనా స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్కి కంపల్సరీ వెళ్ళి మీరు అక్కడే వెరిఫికేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి 29 నుంచి జూలై 3rd వరకు ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్లో సీట్ అలకేట్ అయిందనేది ఫ్రమ్ జూలై 6th ఆన్వర్డ్స్ మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. సో నెక్స్ట్ రిపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసి జూలై 7th నుంచి జూలై 10th లోపు. సో మీరు వీటికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి? మీ పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. అందరూ ఒకే స్కూల్స్ చదువుండరు కాబట్టి ఏదైనా డిఫరెంట్ స్కూల్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు మిస్ అవ్వకుండా గ్యాదర్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత టీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ 3 or 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సెట్స్ని మీ ఫైల్లో క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఈ డేట్స్ తర్వాత ఫీజు విషయానికి వస్తే ఓసీబీసీకి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీకి 250 రూపీస్తో మీరు ఈ వెరిఫికేషన్ అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్లీ మీ సేవకు కానీ లేదా నెట్ సెంటర్స్కి కానీ, లేదు మీ దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ల్యాప్టాప్లోనే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్లీజ్ డోంట్ యూజ్ మొబైల్. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ ర్యాంక్ హోల్డర్స్ ఎంత ఏ కాలేజెస్ని యాప్ చేసుకోవాలనేది నా పార్ట్ 2లో షేర్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. Bye bye. Please subscribe to my channel.